సరే తెప్పించేస్తాను రెడీ కార్డ్స్ అన్ని రాయేసారా? ఎక్కడా లేని రూల్ ఒక సింతారెడ్డి పాలెంలో ఎందుకు పెడుతున్నాను? నీకు ఇంతకు ముందు 3-4 సార్లు చెప్పాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు యువర్ నాట్ చేంజ్ చేయటం లేదు. ఈయన సారు ఇక్కడ 2 డైరెక్టర్లు జీవన్ కుమార్ రెడ్డి మీరేం చేస్తా ఉన్నారు? మస్తానయ్య జీవన్ కుమార్ సొసైటీ అధ్యక్షుడు. 2 డైరెక్టర్లు పెట్టినాము. సొసైటీలో ఏం జరుగుతుందో మీకు ఎవరికి అర్థం కావట్లే. దేనికి వచ్చుకోవడానికి కాఫీ టీ తెస్తున్నా అన్నా. మీరు ఇలా అయితే కష్టమన్నా, మీకు అర్థం కావట్లేదు. మీకు చెప్తుంటే రైతు ఇబ్బంది పడకూడదు అనేది పదే చెప్తా ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రైతు భరోసా కేంద్రాలు, అన్ని సొసైటీల్లో ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. యూరియా కావాల్సినంత వస్తుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఏ రైతు భరోసా కేంద్రానికి వచ్చినా, సొసైటీ కేంద్రానికి వచ్చినా మనం యూరియా ఇవ్వాలా అని ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ విధి విధానాలతో మనం జరుపుకుంటా ఉన్నాం. ఒక్క చింతారెడ్డిపాలెం సొసైటీలో ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు మీరు లింకులు పెడుతున్నారు? ఎందుకు రైతుల్ని మీరు ఇవ్వట్లేదు? ఏంటి ప్రాబ్లం మీకు? ఆయన ఇవ్వట్లే, నువ్వు రిజిస్టర్ మెయింటైన్ చేయట్లే. నీకు ఉన్నాయా అసలు రిజిస్టర్ మెయింటైన్ అంటే తెలుసా సార్ మీకు? కొంచెం మా తప్పు సార్, మాది కూడా తప్పే. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని, అధికారులకు సమన్వయం చేసుకుని, సొసైటీ అధ్యక్షులతో, ఆ గ్రామ పెద్దలతో, నాయకులతో మాట్లాడి అన్నీ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అన్ని దగ్గర సక్రమంగా జరుగుతుంది, ఎక్కడా సమస్య రావట్లే. ఒక్క ఈ సొసైటీలో ఎందుకు సమస్య వస్తుందో నాకు అర్థం కావట్లేదు. బాస్ ఇది లాస్ట్, ఇది నేనైతే పేపర్ మీద పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం, ఇంకోరు కానీ చెప్తాను. వారం రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని సొసైటీలు, అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా యూరియా పంపిణీ విధానంపై ఎక్కడికక్కడ సొసైటీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు అందరితో కలిసి కూడా యూరియా పంపిణీ పైన పర్యవేక్షిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ రైతు కూడా పంట వేసిన రైతు యూరియా గురించి ఎక్కడా ఇబ్బంది పడకూడదు. పంట వేసిన వ్యక్తికి, ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించాలా అనేదే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. అనవసరంగా కొంతమంది కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా పైన ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, వదంతులు నమ్మవద్దు, ఎవరు చెప్పినా వినవద్దు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తాం రైతు భరోసాల ద్వారా, సొసైటీల ద్వారా అని తెలియజేయడానికే ఈరోజు ఈ చింతారెడ్డిపాలెం సొసైటీకి కూడా ఇచ్చేసాం. ఖచ్చితంగా ఇప్పటిదాకా అన్ని ఏరియాలో కూడా తిరిగాం, ఎక్కడా ఏమి ఇబ్బంది లేదు. అన్ని దగ్గరలో కూడా యూరియా కానీ ఇతర పంటకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా, అది పట్టాదారులైనా, అనుభవదారులైనా, ఇతర పొలాల్లో వేసినా కూడా వారందరూ కూడా ఆదేశాలు ఇచ్చున్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికి కూడా, అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దీనిపైన నిరంతరం కూడా యూరియా పైన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఈ రబీ సీజన్కి కావాల్సిన పంట వేసినప్పుడు యూరియా ఎంత కావాలో దానిపైన ఎక్కడో ఒక దగ్గర నేను కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మిగతా సొసైటీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా స్థానికంగా ఉండే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మా గ్రామ నాయకులు కానీ, పెద్దలు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎవరు ఏ రైతు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆందోళన చెందవద్దు. పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందిస్తాం. ఇదే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లక్ష్యం.
మళ్ళా ఒక్కసారి చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చున్నారు. ఆయన ఆదేశానుసారం ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తున్నాం కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ యూరియా పంపిణీ పైన ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ని సంప్రదించవచ్చని కూడా మీ ద్వారా రైతులకందరికి కూడా తెలియజేస్తూ, చింతారెడ్డిపాళెం సొసైటీలో ఇంకా మొదలు కాలేదు, దయచేసి వారికి కూడా సూచన చేయడం జరిగింది. ఎక్కడా రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఈ అన్ని సొసైటీల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు, ఎందుకో తెలియదు, కానీ చెప్పాను స్పష్టంగా వాళ్ళకు కూడా. దయచేసి ఎక్కడ ఏ రైతు, అది అరెకరా అయినా, ఎకరా అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, 5 అయినా, ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. ప్రతి రైతుకు కూడా యూరియా అందియాలని చెప్పాం వారికి కూడా. వారు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా రైతులను కోరుతున్నాను.